నిన్న నైట్ జరిగిన ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా, అభిషేక్ శర్మ సేమ్ పొజిషన్. ఏం మారలేదు. డకౌట్. అది కూడా స్పిన్ బౌలింగ్‌లోనే. సిక్స్‌లు కొట్టే అవసరం లేదు. నార్మల్‌గా స్ట్రైక్ రొటేట్ చేయాలి గానీ, ఎవరి ప్రెషర్ వాళ్ళకే ఉంటది. దాని తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్ చూసుకుంటే తన బ్యాడ్ లక్ అది. ఆ బాల్ వెళ్లి కరెక్ట్‌గా వికెట్‌లకు తగలడం తనకు తగిలి. దాన్ని ఆపాలనుకున్న కూడా అది జరగలే. అది బ్యాడ్ లక్ అలా జరగాలని ఉంది. జరిగిపోయింది. అయితే 7 బాల్స్‌లో 18 రన్స్ కొట్టిండు మన ఇషాన్ కిషన్. ఒకవేళ అలా జరగకుంటే ఇంకా కొన్ని రన్స్ ఉండేవి ఇషాన్ కిషన్ అకౌంట్‌లో. దాని తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ తిలక్ వర్మ గాని, సూర్యకుమార్ యాదవ్ గాని వీళ్ళంతా నార్మల్‌గా రన్స్ కొట్టినప్పటికీ దాని తర్వాత వీళ్ళ వికెట్స్ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ ఎవరైతే ఉన్నారో శివం దూబే, హార్దిక్ పాండ్యా వీళ్ళ ద్వారా రన్స్ పెరగడం జరిగింది ఇండియా టీమ్‌కి. ఎవరు ఊహించలే 193 కొడతారని. అయితే శివం దూబే ఈ మ్యాచ్‌లో 6 సిక్స్‌లు, 4 ఫోర్‌లు కొట్టిండు. అయితే ఇతనే మెయిన్ క్యారెక్టర్. అయితే శివం దూబే ఆట ఆడిన రీ రీతిని అంటే ఆ తీరుని బట్టి ఇంటర్వ్యూలో అడిగారట. "అయ్యా! నువ్వు ఇట్లా సిక్సులు కొట్టడం నీకు ఇష్టమా? లేదంటే సోకు మీద కొడతావా?" అంటే, "సిక్సులు కొట్టడం నాకు ఇష్టమే. కానీ నేను ఏదో గుడ్డిగా లేపను. టీమ్‌కి టైమింగ్ అండ్ మన టీమ్‌కి రన్స్ కావాల్సుంటే నేను ఇలాంటి సిక్సులు కొడతా. ఏదో గుడ్డిగా లేపితే క్యాచ్ ఔట్ అయిపోతాం. సిక్సులు కొట్టడం ప్రతి బ్యాట్స్‌మన్‌కి ఇష్టం ఉంటది. అలాగే నాకు కూడా ఇష్టమే. కానీ అది ఎప్పుడంటే అప్పుడు కాదు. టైమింగ్‌ని బట్టి సిక్సులు కొడతా" అని ఈ శివం దూబే గారు నిన్న ఇంటర్వ్యూలో చెప్పిండట.